మా ఇంటి పక్కన కొత్త గృహ నిర్మాణం జరుగుతుంది. ఇట్టి నిర్మాణంలో సంపు పూడిక తీశారు. కానీ దానిపై ఎటువంటి జాగ్రత్తలు వహించకుండా అలాగే వదిలిపెట్టేశారు వాటర్ నింపేసి. అందులో ఒక అది కనబడకుండా ఉండడం వల్ల చిన్న పిల్లగాడు ప్రమాదవశాత్తు అందులో పడి చనిపోయాడు. చిన్న పిల్లగాడు అంటే ఎంత పెద్దోడు కాదు, ఒక 5 సంవత్సరాల పిల్లగాడు. 5 సంవత్సరాల పిల్లగాడు ప్రమాదవశాత్తు పడి చనిపోయాడు. దీనికి మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఎలాంటి బాధ్యత, మున్సిపాలిటీ వాళ్ళు బాధ్యత వహిస్తారా, ఇంటి యజమాని బాధ్యత వహిస్తారా? ఒక చిన్న పిల్లగాడు చనిపోవడం వల్ల తన తల్లి ఘోష ఎంత బాధపడుతుందో ఎవరు అర్థం చేసుకుంటారు? ఎవరు బాధ్యత వహిస్తారు దీనికి? ఇలాంటి తప్పులు జరగకుండా సిరిసిల్ల మున్సిపాలిటీ వాళ్ళు కంపల్సరీ బాధ్యత వహించాలి. దయచేసి చిన్న పిల్లలకి ఏం తెలుసండి, ఎలా ఉండాలి ఏం తెలియదు. కనీసం ఇంటి యజమానికైనా ఉండాలి. దానిపైన ఏమైనా సేఫ్టీ అథారిటీస్ ఏమైనా పెట్టాలి అని. ఇలా జరగకపోవడం వల్ల ఒక చిన్న పిల్లగాడు ప్రాణాలు వదిలేశాడు. ఇది చాలా బాధాకరంగా ఉంది. నా పేరు మామిడి లావణ్య, నా కొడుకు పేరు నికేష్. ఫస్ట్ క్లాస్ చదువుకుంటుండు. ఈయన గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటాడు, శివనారాయణ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటాడు. ఆడుకునేది అందుకని పేండు. ఆడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇల్లు కడుతుర్రు. ఆ ఇల్లు పడ్డా ఎట్లన కూడా అలా పడ్డాడు. ఆడుకునేందుకు ఏంటి కదా అని చప్పుడే కూకున్నాం మేము. మాకు తెలియదు వస్తాడు కదా అని చూసుకుంటూనే ఉన్నాం. ఎప్పటికైనా టైంకి 7 గంటల వరకు వస్తాడు. 7 గంటల రాలేడు. రాకుండా అంతా చూసి వచ్చినాము. అలా సీసీ కెమెరాలో చూస్తే ఆడ ఆడుకున్నట్టుగానే కనపడ్డది. చూసినాం, మళ్ళీ చూస్తే అందులో పడిపోయిండు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.